ఏపీలో పోలింగ్ డేట్ దగ్గర పడుతోంది. ఖచ్చితంగా లెక్క కడితే 20 రోజుల కంటే ఎక్కువ టైం లేదు. అంటే ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నమాట. మరి ఏపీలో రాజకీయం ఏ విధంగా సాగుతోంది, ఎవరి వైపు మొగ్గు ఉంది అన్నది కనుక చూస్తే గతానికి భిన్నంగా మెల్లగా ఏపీలో మార్పు అయితే కనిపిస్తోంది. మెల్లగా వైసీపీ పుంజుకుంటోంది అని తాజా రాజకీయ వాతావరణం చెబుతోంది. ఇక చూస్తే ఏపీ ఎన్నికల్లో కొత్త మార్పులు చాలానే వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా వైసీపీ పుంజుకుంటుంది అన్న టాక్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. సిద్ధం సభలతో వైసీపీకి ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగింది అనే టాక్ నడుస్తోంది. అది కూడా ఏపీలో రాజకీయం బాగా మారుతోంది అని రచ్చబండ వద్ద జరిగిన సమావేశాలను చూస్తే అర్థమవుతుంది. అక్కడ చేరిన వారు అంతా ఈ విధంగానే చర్చించుకుంటున్నారు. క్రమంగా ఏపీ రాజకీయం వైసీపీకి అనుకూలంగా మారుతోంది అన్నది చిన్న స్థాయి మీటింగుల్లో వస్తున్న సారాంశం. మరోవైపు చూస్తే ఇప్పటికే ఎంపిక చేసిన వైసీపీ అభ్యర్థులు జనాల్లోకి దిగిపోయారు. వారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అనుకుంటున్నారు. దాంతో కూడా వైసీపీ అనుకూలవే వస్తోంది అని ప్రచారం సాగుతోంది. ఒక విధంగా ఇది వైసీపీకి ప్లస్గా మారుతోంది. మరో కీలక అంశం కూడా ఉంది. అదేంటి అంటే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడంతో ఒక్కసారిగా సీన్ చేంజ్ అయింది అని. అంటే కూటమి బలం కాస్త తగ్గి బలహీనంగా మారింది అని వినపడుతోంది. దాంతో వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది అని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీజేపీకి ఇచ్చిన 10 అసెంబ్లీ సీట్లలో పెద్దగా వచ్చేవైతే లేవని కూడా లెక్క తేల్చుతున్నారు. అదేవిధంగా జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీకి ఇచ్చిన సీట్లలో సగానికి సగం మంది ఓటమి పాలు అవుతారో అని అంచనాలు ఉన్నాయి. అంటే 21 మందిలో 10 మంది వరకు గెలిచే ఛాన్స్ అయితే ఉందని టాకు. మరి ఈ రెండు పార్టీలు ఓడిపోయే సీట్లు కలుపుకుంటే వైసీపీకి 20 దాకా సీట్లు జేబులో ఉన్నట్లే కదా. ఇక టీడీపీ కూటమిలో పెద్దనగా ఉన్న టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తోంది. ఏపీలో అధికారం దక్కించుకోవాలంటే 88 సీట్లు కనీసం సాధించాలి. కానీ ఆ బిగ్ నెంబర్ని ఈ సీట్లతో టీడీపీ సాధించే అవకాశాలు అయితే ఉండవని అంటున్నారు. పైగా అది ఈజీ టాస్క్ కాదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. 144 సీట్లలో దాదాపుగా ప్రతి సీటులో టఫ్ ఫైట్ ఇస్తూనే తప్ప 88 సీట్లు టీడీపీ సోలోగా గెలిచేందుకు వీలు లేదు. ఆ పరిస్థితి అయితే ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అసలు ఉండదనే చెబుతున్నారు. ఇక గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం వంటి చోట్ల డైరెక్ట్ ఫైట్ వైసీపీ టీడీపీల మధ్యనే ఉంది. రెండు పార్టీల ముఖాముఖి పోరులో వైసీపీకే మెగ్గు ఎక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇక్కడ జనసేనకు పెద్దగా సీట్లు అయితే ఇవ్వలేదు. దాంతో ఆ పార్టీ ప్రభావం ఏమీ ఉండదు. అలాగే బీజేపీ పాత్ర కూడా ఏమీ ఉండదు. దాంతో రాయలసీమలో వైసీపీ మెజారిటీ సీట్లు సాధించి తన ఖాతాను పదిలం చేసుకుంటోంది అని అంచనాలు వేస్తున్నారు. ఇక్కడే మరో పాయింట్ కూడా ఉంది. బీజేపీకి రాయలసీమ పెద్దగా బలం లేదు. కానీ ఆ పార్టీతో పొత్తు వల్ల టీడీపీ కొంప కొల్లేరు అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే చోట కానీ, ఇతర బడుగు సామాజిక వర్గాలు ఉండే చోట కానీ బీజేపీ వల్ల టీడీపీకి ఇబ్బందిగా మారి యాంటీ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 2014 ఎప్పటికీ 2024 కాదని అంటున్నారు. అది ఫ్రెష్గా కుదిరిన పొత్తు. అప్పటికి మోడీ మోజు ఉంది, పవన్ క్రేజ్ ఉంది, బాబు అనుభవం అన్న ఆయుధం కూడా ఉంది. ఇప్పుడు అన్నీ చూసేసిన తరువాత 3 పార్టీలు మళ్ళీ జట్టు కట్టి జనం ముందుకు వచ్చాయి. దాంతో పొత్తులో రాజకీయ అవకాశవాదం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవని జనాలు అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా మీద హామీ ఇవ్వాలి. అలాగే పోలవరం నిధులు ఇచ్చి పూర్తి చేయాలి. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి. కానీ ఇవేమీ లేకుండా విభజన హామీలు ఏమాత్రం నెరవేర్చని బీజేపీని వెంటబెట్టుకొని టీడీపీ కూటమి కట్టడం వల్ల భారీగా రాజకీయ నష్టం జరుగుతోంది అనే వాదన వినిపిస్తోంది. ఇది పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్గా ఉంది. సో ఓవరాల్గా చూస్తే వైసీపీ పుంజుకుంది అన్న మాట అయితే వినిపిస్తుంది. చూడాలి మరి పోలింగ్ డేన జనాల తీర్పు ఎలా ఉంటుందో అని.